అప్పుడు స్వామి నేను నిండు చూడాలని, నీ పూజ లేని నేను ఉండలేను, కొండ ఎక్కలేను దిగలేను, నా చేత కాదు, మరి ఎట్లా నా అంటే అడిగితే, సరే నీ చేతనైనంత దూరం వెళ్ళు, వెనక్కి తిరిగి చూడకుండా నేను వస్తాను నీ వెనకాలని చెప్పాడు. అమ్మవారు కిందికి వచ్చిన తర్వాత స్వామివారి రథంపై బయలుదేరినాడు. బయలుదేరినప్పుడు ఉరువులు మెరుపులు భీకరమైన శబ్దాలకు అమ్మవారు భయపడి వెనక్కి తిరిగి చూసింది. చూసినప్పుడు రథంపై ఒకటి విడిపోయి, ఒకటి కోనెట్లో, ఒకటి ఇక్కడ స్వయంగా వేసుకొని స్వామివారు వెలిచినాడు. 11వ శతాబ్దం నాటి గుడి, 900 సంవత్సరాల గుడి ఇది. అయితే పానమట్టం ఇది మేము తర్వాత వేశాం, ఇది కాదు అసలు, లోపల ఉంది. బండి చక్రం లాగుండేది. పూర్వము ఇక్కడ నీళ్లు పోస్తే అన్ని లోపలికి పోయేది. అయితే రాను రాను పబ్లిక్ ఎక్కువ పెరుగు పాలు పోయడం వల్ల బాగా అంత వాసన బాగా విపరీతంగా అవుతుంది, వెళ్ళిపోకుండా దుర్గంధం వాసన వస్తున్నందుకు అది ఫిలప్ చేశాం. స్వామివారు స్వయం వెలిచినటువంటిది. అయితే స్వామికి శంకు చక్రం కూడా ఉంది. ఇది వేసినందుకు, ఇది ఎత్తి చేసినందుకు వెళ్ళిపోయింది లోపలికి. స్వామికి ఒక పక్క చక్రము, ఒక పక్కన శంకు, రెండు ఉన్నాయి. అయితే స్వామివారు వచ్చేసి పడమర ఇది. స్వామి ముఖద్వారం వచ్చేసి దక్షిణ ద్వారం, అందుకే దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 27 కల్పవృక్షాలు ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చేటువంటిది కల్పవృక్షాలు. నక్షత్రాలు ఎన్ని ఉంటాయి? 27. ఆ మా దగ్గర మన దగ్గర కూడా 27 చెట్లు స్వయంగా వచ్చినటువంటి చెట్లు. అవి ఎవరు వేసినవి కావాలి. ఒకవేళ ఎవరైనా మేము ఇక్కడ ఉంది కదా తీసుకుపోయి వేసుకుంటామంటే వేసిన ఆ చెట్టు ఎట్లా డెవలప్ అయితే వాళ్ళు అట్లా కిందికి సాగిపోతుంది. చాలా మంది తీసుకుపోయి అట్లా అయ్యి తెచ్చి మళ్ళీ వేసిపోయింది ఇక్కడ. అందుకనే ఎక్కడ స్వయంగా ఇప్పుడు తిరుపతిలో ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, ఇక్కడ ఉన్నాడు, ఎక్కడే ఉన్నాడు, కానీ ఎక్కడ స్థల పురాణం అక్కడే లేదు, ఇక్కడ స్వయంగా వచ్చినప్పుడు. కాబట్టి ఇక్కడ దక్షిణ కాశీ అని పిలుస్తారు. తమ్మలు ఇగో ఇక్కడ బాబు ఉంటుంది అమ్మవారికి, ఇగో ఇక్కడ బాబు అమ్మవారు. ప్రతినిత్యం స్వామికి అమ్మవారికి పూజ. అమ్మవారికి కూడా వస్త్రం కట్టినా ఉండదు, వెళ్ళిపోతుంది, ఊసిపోతుంది. అందుకోసం అమ్మకు ఇట్లాగే ఉంటుంది. ఇది దక్షిణ కాశీ. ఓం నమ శివాయ. అందరూ